హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్. జీపీఓ నోటిఫికేషన్‌కి సంబంధించి తెలంగాణలో జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అనేది దాదాపుగా 10,594 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లుగా అధికారిక ఉత్తర్వులనేది జారీ చేయడం జరిగింది. ఓకేనా? సో, ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదేవిధంగా లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో జీపీఓ పోస్టులు. డిగ్రీని క్వాలిఫికేషన్‌గా నిర్ణయించినటువంటి ప్రభుత్వం. కలెక్టర్లకే నియామక, క్రమశిక్షణ అధికారాలు. ఉత్తర్వులు జారీ. కొత్తగా చేరే వారికి 3 ఏళ్లు ప్రొబేషన్. బాండ్ రాయాల్సిందే. మొత్తం 10,954 గ్రామ పాలనా అధికారి కొలువులు. పాత వీఆర్ఓలు, వీఆర్ఏలకు బదిలీల ద్వారా అవకాశం. ఇంకో 5,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో భర్తీ. ఓకేనా? సో, మనకి ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేసేటువంటి పోస్టులన్నీ దాదాపుగా 5,000 పోస్టులు. దాదాపుగా 5,000 పోస్టులనేవి మనకి ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, దాదాపుగా 5,000 పోస్టులను ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి, రాష్ట్రంలోని ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులను సృష్టిస్తూ ఏకంగా 10,954 పోస్టుల భర్తీకి విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పాత ఉద్యోగుల సర్దుబాటు పోను మిగిలిన సింహభాగం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు విద్యార్హతగా ప్రభుత్వం డిగ్రీని నిర్ణయించింది. ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడే అవకాశాన్ని కల్పించారు. అభ్యర్థుల వయస్సు అనేది 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏండ్ల వయసు సడలింపు అనేది ఉంటుంది. అయితే పాత వీఆర్ఓలు, వీఆర్ఏల విషయంలో మాత్రం అర్హతల్లో వెసులుబాటు కల్పించారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్నటువంటి మాజీ వీఆర్ఓలు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో ఉన్నటువంటి మాజీ వీఆర్ఏలను బదిలీ పద్ధతిలో ఈ పోస్టులకు తీసుకుంటారు. వీరికి డిగ్రీ లేకపోయినా ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. వీఆర్ఓ, వీఆర్ఏగా 5 ఏండ్ల అనుభవం ఉంటే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే సుమారు 5,000కు పైగా పోస్టులు బదిలీల ద్వారా భర్తీ చేశారు. మిగిలిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. కలెక్టర్లే సుప్రీం. ఈ పోస్టుల నియామకం, పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా జిల్లాలకే అప్పగించింది. జిల్లాలను ఒక యూనిట్‌గా పరిగణించి నియామకాలు చేపడతారు. ఈ పోస్టులకు సంబంధించి అపాయింటింగ్ అధికారిగా ఆయా జిల్లాల కలెక్టర్లకే అధికారం కట్టబెట్టారు. కేవలం నియామకాలే కాకుండా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్లకే ఉంటుంది. విధుల్లో చేరిన తర్వాత కూడా ఉద్యోగులు 2 ఏళ్లలోపు నిర్ణీత డిపార్ట్మెంట్‌లో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పాస్ అయితేనే సర్వీసులో కొనసాగుతారు. లేదంటే తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. నెక్స్ట్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొత్త వారికి 3 ఏండ్లు ప్రొబేషన్. కొత్త వారికి 3 ఏండ్లు ప్రొబేషన్. కొత్తగా గ్రామ పాలన ఆఫీసర్‌గా విధుల్లో చేరే అభ్యర్థులకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే 2 ఏండ్ల ప్రొబేషన్ కాకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వచ్చిన వారికి ప్రొబేషన్ కాలాన్ని 3 ఏండ్లుగా నిర్ణయించారు. వీరి పనితీరును 3 ఏండ్ల పాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అదే సమయంలో బదిలీ పైన వచ్చే పాత ఉద్యోగులకు మాత్రం ఏడాది పాటు ప్రొబేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరే ముందే ప్రభుత్వానికి తప్పనిసరిగా బాండ్ రాసివ్వాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకొని నిర్ణీత కాలం పాటు ఖచ్చితంగా సర్వీసులో కొనసాగాలి. ఒకవేళ మధ్యలోనే ఉద్యోగం మానేస్తే శిక్షణకు ప్రభుత్వం చేసిన ఖర్చుతో పాటు అప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలను వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఓకేనా? సో, ఇక్కడ మనకి మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొత్తం పోస్టులు ఎన్ని అంటే 10,954. ఇప్పుడు మనకి ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేసే పోస్టులు ఎన్నంటే దాదాపుగా 5,000 పోస్టులు ఉంటాయి. దాదాపుగా 5,000 పోస్టులు ఉంటాయి. దీనికి అర్హత ఏంటి మనకి? డిగ్రీ అనేది అర్హత. డిగ్రీ అనేది అర్హత. నెక్స్ట్, ఏజ్ లిమిట్ ఎంత? 18-34 సంవత్సరాలు. 18-34 సంవత్సరాలు. నెక్స్ట్, ప్రొబేషన్ పీరియడ్ ఎంత అంటే 3 ఇయర్స్. ప్రొబేషన్ పీరియడ్ ఎంత అంటే
3 ఇయర్స్. నెక్స్ట్ బాండ్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బాండ్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ బాండ్‌లో ఉన్నటువంటి అంశాలు గనుక బ్రేక్ చేసినట్లయితే మనం ప్రభుత్వానికి అప్పటి వరకు తీసుకున్నటువంటి సాలరీ గానివ్వండి, నెక్స్ట్ ప్రభుత్వం మన శిక్షణ కోసం ఖర్చు చేసినటువంటి ఖర్చులు గానివ్వండి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సో, ఇవి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో, అదే విధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి కేవలం కేవలం రూ. 199కే జీపీఓకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మనం అందించడం జరుగుతుంది. ఇందులో మీకు 100% సిలబస్ కవర్ చేస్తూ 1 ఇయర్ వ్యాలిడిటీతో మనం కేవలం రూ. 199కే ఫుల్ వీడియో కోర్స్ అనేది మనం అందిస్తున్నాం. అదే విధంగా ఒకవేళ సిలబస్ కనుక మారినట్లయితే 100% సిలబస్ అనేది అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న వాళ్ళైనా లేకపోతే తర్వాత తీసుకునే వారికైనా ఎవరికైనా కూడా ఒకవేళ సిలబస్ మారితే తప్పకుండా 100% సిలబస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో, మీ టైంని వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రూ. 199 కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం మొదటి 500 ఆస్పిరెంట్స్‌కి మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో, ఒకవేళ మీరు ఈ ఆఫర్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను అదే విధంగా డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. తప్పకుండా అక్కడి నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోండి. సో, అదే విధంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.